నుండి ప్రభు యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సంఘానికి ప్రభు యేసుక్రీస్తు నామమున శుభాలు. చరిత్రములో 8వ ఆదివారమున దైవ సముఖంలో గడపడానికి ప్రభు కృప నడిపించాడు. నా మాట నాకు వినిపిస్తుందా లేకపోతే అంటే సౌండ్ వస్తుంది. ఆ దేవుని కృపను బట్టి కదా ఏదో నా డిఫరెన్స్ కనిపించింది. నేను కొంచెం దూరంగా ఉండాలి, కానీ నేను కొంచెం దూరం ఉండాలా. దేవుని కృపను బట్టి ఈ సమయంలో దేవుని యొక్క సంకల్పాన్ని ఎదిగిన టెబర్నకల్ లూథరన్ సంఘ బిడ్డలందరికీ ప్రభు నామన శుభాలు. అయితే త్రిత్వములో చాలా జాగ్రత్తగా ఈ వాక్య భాగాల్ని పరిశీలన చేసుకోవాలి. నిన్నటి దినమున నన్ను వాక్య ధ్యానం చేయమని చెప్పారు, కానీ నేను ఊరికి ఆ తర్వాత చూసిన లెసన్స్ చూసి ఎప్పుడో తెలిసిన లెసన్స్ లాగే అనిపించి నేనేం ప్రిపేర్ అవ్వడం. కారణం ఏంటంటే నాకు కొంచెం కోల్డ్ ఉంది, అందుకని అవి చూసినా కానీ మైండ్కి ఎక్కట్లా, అందుకని వదిలేశాను. అయితే వదిలేసినా మీకు టెబర్నకల్ దేవుని యొక్క ఆలయంలో ఆయన కృపను ధ్యానించాలని వచ్చారు కనుక నేడు ప్రారంభ గీతంలో ఉన్న మాట ఏంటి? దేవా, నీ ఆలయం ఎంతో గొప్పది, కీర్తి కలిగినది. నేను దాన్ని నీ కృప కోసం దాన్ని ధ్యానించాలని ఆశపడి వచ్చాను కనుక ఆశ కలిగిన ప్రాణాలని తృప్తిపరిచే ప్రభు నిరంతరం మనకు తోడుగా ఉండి నడిపించేవాడు కనుక ఆయన నిరంతరం మనకు తోడుగా ఉండి నడిపించడమే కాకుండా మన జీవన గమనంలో మనం ఏమైనామో ఎరిగిన ప్రభు కనుక మన జీవితాలను సరిచేసుకుంటూ ముందుకు కొనసాగాలి. అందుకే వాక్యంలో తెలియజేస్తున్నాడు. మనకి సువార్త రాజుగారు చదివిన మాట విన్నాం కదా, ప్రభువా ప్రభు అని పిలిచేవాడెవడు కూడా నాకెవరో తెలియదు అంటాడు ప్రభు. అక్రమ చేయవాళ్ళ ఏంటంటే మనకి మత్తయి సువార్త 7వ అధ్యాయం కొండ మీద ప్రసంగాల్లో ప్రభు చెప్తాడు చివరిలో ఏమంటాడంటే, ప్రభు ప్రభు అని పిలిచే ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ ఆ తండ్రి చిత్త ప్రకారం అంటే దేవుని చిత్త ప్రకారము మనం చేస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాల్సిన వారమైన. ఎందుకంటే ప్రభువా ప్రభు అని పిలిచే ప్రతివాడు కూడా ఆ రాజ్యానికి వాసుడు కాలేడు అని తెలియజేస్తున్నాడు. కనుక నీ నామమున మేము ప్రవచించలేదా? నీ నామమున మేము దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామం అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుతాడు. అప్పుడు మేమును ఎన్నడను ఎరుగును అక్రమ చేయవారులాగా నా యుద్ధం నుండి తొలగి పొండని వాడితో చెప్తాడు. అంటే ప్రభువా ప్రభు అని పిలిచి లేకపోతే అద్భుతమైన కార్యాలు చేయటం, లేకపోతే దెయ్యాలను వెళ్ళగొట్టడం, లేకపోతే ప్రవచనాలు చెప్పడం, కానీ దేవుని చిత్త ప్రకారం జీవించకుండా ఎవరిని చేయవచ్చు. అందుకండి అక్రమ చేయవారా మీరెవరు నాకు తెలీదు, ఎరుగున పొమ్మంటాడు. అంటే అందరూ కూడా కాదు, కానీ దేవుని యొక్క చిత్తం జరిగించేవాడు నిరంతరము ఆ రాజ్యంలో ఉంటాడని తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినమున మనము మన జీవితాలు చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ప్రభు అని పిలవచ్చు, ప్రార్థించవచ్చు, లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన సాతాన్ని కూడా ఇస్తాడు. అపవాది కూడా గిఫ్ట్ ఇస్తాడు. కనుక దెయ్యాలు వెళ్ళగొడతాడు, దొంగ ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు ఉన్నారని తెలియజేసిన రీతిగా ప్రవచనాలు చెప్పవచ్చు. కానీ ఇక్కడ వాక్యం ఏమంటుంది? అనేకమైన అద్భుతములు చేయలేదా అని అడిగినప్పుడు ఏమంటాడంటే అద్భుతాలు చేయవచ్చు, కానీ ప్రభు చిత్తము ఎరిగి దాని ప్రకారం జీవించకుండా ఉంటే నేను మిమ్మల్ని ఎరుగను అంటాడు. కనుక నాకు తెలియదు అట్లా, అసలు మీరెవరో నాకు తెలియదయ్యా,
అక్రమ చేయవారు మీరు నా యొద్ద నుండి తొలగిపోండి అని తెలియచ్చు. అందుకే ఇద్దరు ఉపమానం వచ్చిపోడు కనుక మంచి బుద్ధిమంతుడు బుద్ధిహీనుడు. అంటే మన బుద్ధిమంతుడు చాలా తెలివిగల్లా కూడా అనుకుంటాం. ఈ లోక సంబంధమైన తెలివి కాదు, సంబంధమైన తెలివి కాదు, కానీ తెలివి తక్కువవాడు అంటారు చాలామంది. బుద్ధిహీనుడు వీడికి ఏం చెప్పినా అక్కడ అంటే బుద్ధిమంతుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన సహచర్యములు ముందు కొనసాగుతూ ఉన్నవాడు బుద్ధిమంతుడు. ఆయన మాటకి విధేయత చూపించేవాడు అంతే. అంటే విధేయత చూపించినట్టు నటించటం కాదు, కానీ విధేయత చూపించడం అనేది దేవుని చిత్తం. కనుక మన జీవన గమనంలో విధేయత కలిగి ఆయన చిత్తానికి ప్రకారం జీవిస్తున్నామా లేదా పరిశీలన చేసుకోవాలని ప్రభు తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినమున మనకి శ్రమలు కలగవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, అయినా కానీ మనం ప్రభు చిత్తాన్ని ఎరిగి ఉన్న వారము ఆ ప్రకారం జీవించడానికి స్థిరమైన నిశ్చిత కలిగి ఉంటే నిత్యము అది మనకి మేలుకరం అంటున్నాడు. కనుక ఇక్కడ ఇసుక మీద బండ మీద కట్టిన అంటే ఒక క్రైస్తవ ఆధ్యాత్మికమైన జీవితానికి పునాది, స్పిరిచువల్ లైఫ్కి పునాది ఏంటంటే క్రీస్తు. ఆ బండ క్రీస్తు అంటాడు. కనుక ఆ క్రీస్తు మాటలు ఎవరైతే వింటారో, ఎవరైతే లోబడి ఉంటారో, ఎవరైతే విధేయత కలిగి ఉంటారో వారి మీద ప్రభు మీద తన జీవితాన్ని చక్కగా నిర్మించుకుంటే చాలాసార్లు ఉంటుంది. ఫౌండేషన్ చాలామంది ఇంజనీర్లు ఉంటారు మన మధ్య, తెలియదు కానీ నాకు అయితే వాళ్ళు ఫౌండేషన్ బాగా ఉంటే ఇల్లు బాగుంది. అంటే మా ఎదురు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రాజెక్టులు అన్నీ చూస్తూ ఉంటారు. కనుక ఆయన ఏమంటాడంటే మాకు ఇది ఫౌండేషన్ సరిగ్గా లేకపోతే ప్రాజెక్టు మొత్తం కొట్టుకుపోద్దండి వాటర్ వచ్చినట్టు అంటారు. కనుక అయితే మన యొక్క కుటుంబంలో ఇల్లు కూడా అంతే. ఇల్లు మంచిగా కట్టుకోవాలంటే ఫౌండేషన్ అది బయటికి ఏం కనిపించదు, బాహ్యముగా మనం చూద్దామన్నా ఫౌండేషన్ కనిపించదు, కానీ అది లోనే ఉంటుంది. కనుక నీ హృదయంలో ప్రభు యొక్క వాక్యం ఉన్నట్టు అది నీ జీవితాలకు అన్వయించుకొని శ్రేష్టమైనదిగా జీవించగలం. కనుక మనం బాహ్యంగా కనిపించే వాటి చూస్తాం. చక్కగా ఇల్లు కట్టుకున్నారు, ఫౌండేషన్ వారికి సరిగ్గా లేకపోతే, పునాది సరిగ్గా లేకపోతే ఇల్లు పడిపోతుంది. కనుక మన ఆధ్యాత్మికమైన జీవితాలు కూడా ఆ విధంగా ఉంటాయి. కనుక మనము క్రీస్తు మీద మన జీవితాలు మాట మీద ఆయన చిత్తానికి అనుగుణంగా మనం నిర్మించుకోవటం అనేది మనకి నిత్యము మేలుకరం. అందుకే వరదలు వచ్చిన గాలి కొట్టిన అయినా ఆ ఇసుక మీద ఇల్లు పడిపోయింది అంటాడు. బండ మీద కట్టినా అది ఇల్లు మాత్రం పునాది గట్టిగా ఉండటం ద్వారా ఆయన చెప్పడం కూడా ఏదో ఉపమానరీతిగా చెప్పలే, ఆయన అధికారం వలె బోధించాడు. చెప్పినప్పుడు అనేక మంది విని అక్కడ ఈయన అధికారం వలె చెప్తున్నాడు ఏంటి అంటే ప్రభు నుండి వచ్చిన అధికారాన్ని బట్టి, ప్రభు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఆయన తెలియజేసిన మాటలు మనం చూసినాం. కనుక మన ఆధ్యాత్మికమైన జీవితాలు పైకి మెరుగులుగా ఉన్నదా లేకపోతే ఆధ్యాత్మికంగా బలముగా ఉన్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. కనుక బాహ్యంగా అనుకోండి వీళ్ళు చాలా భక్తి కలిగిన వారండి, దేవుని అందు విశ్వాసం కలిగిన వారండి అని అయితే బాహ్యాన్ని ప్రభు చూడండి. అందుకంటాడు నీ నామం పేరట మేము ప్రవచించలేదా, దెయ్యాలు వెళ్ళగొట్టలేదా, ఆ తర్వాత అద్భుతమైన కార్యములు చేయలేదా అంటే నేను ఎరుగను అక్రమ చేయవు. అంటే అక్రమ చేసేవాడు కూడా ఈ చేస్తాడనే ఉన్నది. అద్భుతాలు చేస్తారు, ప్రవచనాలు చేస్తారు, దెయ్యాలు వెళ్ళగొడతాడు. అయితే మన జీవితంలో ప్రభు యొక్క చిత్తము ఎరిగి ఆయన సాహచర్యంలో మనం ముందు కొనసాగుతున్నప్పుడు మన జీవితాలు నిత్యం మేలుకరంగా నడిపించి ప్రభు చిత్తానికి అనుగుణంగా జీవించాలని తెలియజేస్తున్నాడు. ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి ఉండటం ద్వారా సౌలు పౌలుగా మారకముందు దమస్క మార్గములో పట్టబడిన తర్వాత అపోస్తలుల కార్యము 9వ అధ్యాయములో అన్నయ్య దగ్గర పంపించబడతాడు. కనుక దమస్క మార్గంలో పడిపోయిన తర్వాత అతన్ని హింసించున్నాను, ప్రభువా నీవెవడవంటే నేను హింసించున్న క్రీస్తుని అని చెప్పినప్పుడు అక్కడ అయితే నీవు ఒక తిన్నదండ మార్గం వెళ్ళు, అక్కడ అన్నయ్య అని ఉంటాడు. కనుక అన్నయ్యకి నేను చెప్పినప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన చేయమంటాడు.
అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ తీసుకెళ్ళిన తర్వాత అందరూ అన్నారు, చుట్టుపక్కల అందరూ ఏమన్నారంటే, వాళ్ళేవాళ్ళగా నవ్వి ఇదికెందుకయ్యా చేసేది, ఇతడు క్రైస్తవుల్ని క్రీస్తుని వెంబడించేవాడిని హింసించడానికి వస్తున్నాడు కదా, ఇతనికి ఏదన్నా మనం మంచి చేయటానికి వీలొద్దని అన్నప్పుడు, అయితే ప్రభు అంటాడు అన్నయ్యతో అన్న మాట ఏంటంటే, నీవు ఇతడు నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో, ఎన్ని కష్టాలు అనుభవించాలో, రాజుల ఎదుటనో యాజకులు అందరూ ఎదుట నేను నిలబెట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్న సాధన ఈయనకి సౌలు కాదు, ఇక ముందు నుంచి పౌలు అవుతాడని. ఆ పౌలు ఏమంటాడంటే అపోస్తలుల కార్యంలో తన మిషనరీ ప్రయాణం అంతట్లో 3వ ప్రయాణంలో ఎఫెసీ సంఘంలో ఉన్న పెద్దలు పిలిపిస్తాడు. ఎఫెసీలో అంతకుముందు సంఘాన్ని స్థాపించాడు. అయితే ఆ పెద్దలందరూ పిలిపించి తెలియజేస్తున్న మాటల మిల్లెత్తుకు వెళుతూ ఆ మార్గం మిల్లెత్ దగ్గర పిలిచి ఏమంటాడంటే, అయితే పెద్దలు చెప్తున్న మాట ఏమిటంటే, మనకి పౌలు ఏమంటాడంటే, తన పరిచయం ఎలా కొనసాగించాడు అంటే, క్రీస్తు కోసం అంత శ్రమలు కలిగి ఉన్నాడు కనుక సంఘ బిడ్డలకి సంఘంలో ఉన్న అధికారులకి అనగా పెద్దలకి చెప్పిన మాటలు మనకు కూడా ఏదైనా మనం అన్వయించుకోవాలని తెలియజేస్తున్నాడు. కనుక నేను ఆసియాలో కాలు పెట్టినది మొదలుకొని ఎలాగ నడుచుకున్నాను అంటాడు. కనుక 18వ వచనం నుంచి 21వ వచనం వరకు పౌలు తన పరిచర్యని ఏ విధంగా ప్రభువుని సేవించాడో, ప్రభువుని ఏ విధంగా అతను ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా అది అందరికీ బహిరంగంగా తెలియజేది. క్రీస్తునందు విశ్వాసం కలుగుకుంటే మీరు విమోచించబడతారు, పాపం నుండి రక్షించబడతారు. కనుక మీ రక్షణ అనుభవంలోకి తీసుకువచ్చే ప్రభు ఉన్నాడు కనుక ఆయన్ని మీరు విశ్వసించండి, ఆయన మాటకు లోబడి ఉండండి, విధేయత కలిగి ఉండండి అని తెలియజేసిన మాట మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఏమంటారు 20వ వచనం, ప్రయోజనకరమైన ఏదియో దాచుకొనక బహిరంగముగాను ఇంటింటా మీకు తెలియజేయచ్చు, బోధించచ్చు, దేవుని మనసు పొంది మన ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని యూదులకు గ్రీసు దేశస్తులకు ఎలాగో సాక్ష్యం ఇచ్చుంటున్నో ఇదంతే మీకు తెలియను. అంటే మీకు తెలియకుండా నేనేమి దాచిపెట్టుకోలేదా, అంత బహిరంగంగా చెప్పారు. నాకు ప్రయోజనం అనుకోలే, మీకు ప్రయోజనముగా ఉండడానికి నేను ప్రభు యొక్క చిత్తం, మీరు మానవ మనసు పొంది దేవుని యొక్క చిత్తము ప్రకారం జీవించాలని, విశ్వాసంలో స్థిరముగా నిలిచి ఉండాలని మీకు ఇంటింట ప్రతి చోట మీకు బోధించానని తెలియజేసిన మాట మనం చూస్తున్నాం. 22వ వచనం నుంచి 27వ వచనం వరకు చూస్తే మనకి ఆ పరిచయం ఎలా సాగించాను అంటాడంటే, ఇదిగో నేను ఎల్లప్పుడూ ఆత్మ ఎంతో బంధింపబడేవాడినై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు. నేను యెరూషలేముకైతే వెళుతున్నాను కనుక ఆ ప్రదేశంలో శ్రమలు కలగవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, అయినా కానీ ప్రభువు నాకు తోడుగా నడిపించాడు ఆ శ్రమలో కూడా. అందుకే ఏమంటాడంటే బ్రతుకైతే లాభం. ఫిలిప్పీ 1వ అధ్యాయంలో 21 వచ్చిన ఏమంటాడంటే, చావు అయితే బ్రతుకుడైతే క్రీస్తు కొరకు అంటాడు, చావు అయితే లాభం అని తెలియజేస్తుంది. కనుక ప్రభు కొరకు నేను ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఇష్టపడినా అంటే మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అతడు చేయడానికి ఇష్టపడ్డాడు. అంటే ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా అందరికి ఎందుకు చెప్పినంటే, ఇన్ ఫ్యూచర్లో నేను వెళ్ళే ప్రదేశంలో నాకు చావైనా రావచ్చు, లేకపోతే మరణమైనా రావచ్చు, కానీ శ్రమలైనా కలగవచ్చు, మిమ్మల్ని నేను చూస్తాననే ఆశ నాకు లేకపోవచ్చు. కానీ మీరు మాత్రం స్థిరంగా విశ్వాసం నిలబడి మనసు మార్చుకొని మీ ప్రభు వైపు తిరిగినట్లయితే నిత్యం మీకు అది మేలుకరముగా ఉంటుందని తెలియజేసిన మాటలు మనం చూస్తున్నాం. కనుక ప్రతి పట్టణంలోనూ సాక్షించుడని దేవుని కృప 24వ వచనంలో 24వ వచనం చదవన్నమ్మా.
సాక్ష్యం ఇచ్చుట యందు నా పరుగును నేను ప్రభు అయిన యేసు వలన పొందిన పరిచయను తుదముట్టింపవాలని నా ప్రాణము నాకెంత మాత్రము ప్రియమైనది ఎంచుకొనలేదు అని తెలియదు, ఎంచుకునలేదు అంటే మన ప్రాణం ఇవ్వడానికి ఇష్టపడతావా? దేవుడి సేవ అంటే చేయడానికి ఇష్టపడతాం. కానీ ఇక్కడ ఏమంటాడంటే దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య భారాన్ని బట్టి ప్రభు అయిన తుదముట్టింపోవాలని, ఆ పరిచర్యని తుదముట్టింపోవాలని నా ప్రాణాన్ని నాకెంత మాత్రమో ప్రియమైనదిగా ఎంచుకొనలేదు అంటాడు. కనుక మనం ఎవరన్నా నేను ఆ వరకు అయితే నేను చేయలేను అనుకుంటా. ఎందుకంటే రేపటి గురించి మనం ఆలోచిస్తాం, రేపటి గురించి కాదు. ప్రభు ఇక్కడేమంటాడంటే పౌలు ఏమంటాడంటే తనకి ప్రాణం ప్రియమైనదిగా ఎంచుకోలేదు అంటాడు. అంటే ఎంచుకోలేదంటే ఎంచుకున్నట్టు లేదు, అంటే ప్రియమైనది మనకు ప్రియమైనది ఏదన్నా ఇయటానికే ఎవరికన్నా ఇష్టపడం. మనకి ఇష్టమైన ఎవరికన్నా ఇయటానికి ఇష్టపడతాం. మనకు ప్రియమైనదిగా ఉన్నది ఎవరికైనా అయితే ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా అతడు దేవుని కొరకు ఆ పరిచర్య కొరకు ప్రియమైనదిగా ఎంచుకోలేదని తెలియజేస్తున్నాడు. కనుక 27వ వచనం, దేవుని సంకల్పం మంచి నేను ఏమీ దాచుకొనక తెలుపుకుండా నేనేమీ దాచుకొనలేదు. దేవుని సంకల్పం అంటే దేవుడు ఎందుకు వచ్చాడు ఈ భూమి మీద? సర్వాధికారి అయిన ప్రభు ఎందుకు వచ్చాడో, ఆయన పరలోకంలో ఉండవలసిన భాగ్యాన్ని ఎందుకు విడిచి వచ్చాడో మీకు అంతా తెలియచేశాను. నేను తెలియక అంతకు మునుపు ఆయన వెంబడించే వారిని హింసించాలనుకున్నా, కానీ ఆయన చిత్తాన్ని ఎదిగిన వారిని నేను రక్షించడానికి ఆయన సంకల్పం మధ్య మీకు తెలియకుండా నేనేమీ దాచుకోను. మనమైతే కొన్ని దాచిపెడతాం, కానీ ప్రభు అట్లా పౌలు అట్లా దాచిపెట్టం. మన కొంతమందికి చాలామందికి తెలుసు, తెలియదు అనుకుంటారు, కానీ పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఉంటుంది. కనుక నన్ను ఎవరు చూడలేదు అనుకుంటుంది. కానీ దేవుని సంకల్పము ప్రతి మనిషికి తెలియజేసేది. ఆ సంకల్పం తెలియజేయాలని ఆశ కలిగి ఉండాలని తెలియజేసింది. పౌలు పరిచర్య సాగించినప్పుడు పౌలు సంఘం స్థాపించిన విధంగా ఎవరు స్థాపించలేదు. ఆయన తన ప్రయాణాల్లో ఎన్ని సంఘాలు స్థాపించాడంటే సంఘము విశ్వాసమందు స్థిరపడాలి, మనసు మార్చుకోవాలి, దేవుని చిత్త ప్రకారం జీవించాలని అతడు కోరుకున్నాడు. అందుకే ఆ కోరుకోవటం ద్వారా అతనికి ఆకాంక్ష ఏంటంటే, అతనికి ఉన్న ఇంటెన్షియల్ డిజైర్ ఏంటంటే అందరూ రక్షణ పొందాలని, అందరూ మానవ మనసు పొందాలని, అందరూ ప్రభువుని యేసుని విశ్వాసం కలిగి ఉండాలని, ఆయన చిత్తాన్ని ప్రకారం మన చిత్త ప్రకారం, ఆయన చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం, పౌరు చిత్తం కూడా కాదు, దేవుని చిత్త ప్రకారం మనుషులందరూ జీవించాలని కోరుకుంటం ద్వారా ప్రభు అనేకమైన అద్భుతమైన రీతిగా పౌల్ని తన పరిచయంలో వాడుకున్న విధానం చూస్తాం. ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా తప్పించి నడిపించే ప్రభు నాకున్నాడు. ఒక లేకపోయినా పర్వాలేదు అనుకుంటాడు. ప్రభు నాకు నన్ను మన నుంచి తప్పించిపోయినా నాకు ప్రియమైనదిగా నా ప్రాణాన్ని నేను అనుకోవటం. కనుక ఆయన సంకల్పం అంతా మీకు తెలియజేశాను. కనుక చాలా జాగ్రత్తగా సంఘంలో ఉన్న అధికారులు, కాపర్లు, పెద్దలు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాయి. 28వ వచనం నుంచి 35 వరకు ఉంటుంది. దేవుడు 28వ వచనం, దేవుడు తన స్వరక్తినిచ్చి సంపాదించిన తన సంఘంన కాయటకు పరిశుద్ధాత్మ దేనియందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్ మందను గురించి మీ మటుకు మీరు జాగ్రత్తగా ఉండడి. అంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలని తెలుసు. అంటే ఎవరి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మేము జాగ్రత్తగా ఉన్నామండి, వాళ్ళు ఎట్టపోతే అట్టగా. అంటే పరిశుద్ధాత్మ అంటే మేము అధికారులుగా లేకపోతే
అధికారులు మిమ్మల్ని కూర్చుని జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాడు. ప్రభు ఏమంటాడు, దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించబడిన సంఘం ఇది, అంతేగాని మన సంఘం కాదు. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘములో బిడ్డలుగా ఉన్నట్లయితే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన కట్టిన సంఘం కనుక మనం ఏమనుకుంటామంటే మనం స్థాపించామనుకుంటాం. మన లూథరన్ సంఘం ఫాదర్ హైయర్ స్థాపించాడేమో అనుకుంటాం. కానీ ఫాదర్ హైయర్ అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి, జర్మనీ నుంచి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చి పరిచయం చేశాడు. ఆయన ఈ సంఘం వృద్ధి చెందాలనే కారణం ఏంటంటే ఆయన అక్కడి నుంచి పరిశుద్ధాత్ముడైన దేవుని నడిపింపు ద్వారా ఆంధ్రదేశానికి వచ్చాడే కనుక ఈ ఆంధ్రదేశంలో వివిధ ప్రదేశాల్లో ఆంధ్ర ఇవాంజికల్ లూథర్గా స్థాపించాడా అంటే అది కూడా కాదు. లూథర్ అంటే లూథర్ గారు స్థాపించాడేమో అనుకోవచ్చు, కానీ అది కాదు. అయితే పరిచర్య భావన కలిగి ఆత్మపుణ్యుడై ప్రభు నడిపించిన ప్రదేశానికి వచ్చి శ్రమలు కలిగిన, తనకెన్ని బాధలు కలిగినా, ఎన్ని శ్రమలు కలిగినా ఆ వాతావరణం చాలా డిఫరెంట్గా ఉన్నా, అయితే ఇప్పుడే ఇలా ఉందంటే 180 సంవత్సరాల క్రితం ఎలా ఉంటుందో ఇప్పుడు. అంటే ఇప్పుడు అంటే అన్ని వెహికల్స్ ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో వెహికల్స్ లేవు. కాలినాడ నాకు పరిచయంలో మొదట్లో చూస్తే కొన్ని ప్రదేశాల్లో ఊరికి వెళ్ళాలంటే కష్టం. సైకిల్ వేసుకుని వెళ్ళాలి, లేకపోతే నడిచి వెళ్ళాలి, అంతే. సైకిల్లో ఆ రోజుల్లో గొప్ప అంటే సైకిల్ అంటే గొప్ప. సైకిల్లో ర్యాలీ సైకిల్ అది ఉండేది, అది ఉంటే వాడు బుల్లెట్ ఉన్నట్టు గొప్ప. అయితే ఆ సైకిల్ లేకపోతే వెళ్ళలేము. కానీ ఈ రోజుల్లో అందరికీ అన్ని వసతులు ఉన్నాయి, కానీ దేవుని పరిచర్య చేయాలనే భారం కలిగి ఉంటే నిత్యం మనకే అది మేలుకరమని తెలియజేస్తున్నాడు. కనుక మనకి మేలుకరమైన మార్గం నడిపించే ప్రభువు కనుక ఆయన చిత్తాన్ని ఎరిగి ఆయన సరుకు ఇచ్చి సంపాదించబడిన సంఘమును కాయటకు పరిశుద్ధాత్మ మిమ్మల్ని దీని అధ్యక్షులకు వచ్చిన ఆ యావత్ మందును గుర్చి మీ మటుకు మిమ్మల్ని గుర్చి జాగ్రత్తగా మిమ్మల్ని గుర్చి మీరు మీ మటుకు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినమున మన జీవన గమనంలో మనం జాగ్రత్తగా మేము చాలా జాగ్రత్తగా ఉంటామంటే అంటే కుదరదు. జాగ్రత్తగా ఉంటామంటే దేవుడు మీకు అప్పగించబడిన బాధ్యత నిర్వర్తించేటప్పుడు ప్రభు యొక్క చిత్తానికి ఎరిగి ఆయన చిత్త ప్రకారము జీవించడం అనేది నిత్యము మనకి మేలుకరం అని తెలియజేస్తుంది. కనుక ఈ పరిచయంలో ఏం కావాలంటాడంటే కన్నీళ్లతోనూ 31 కావున 3 సంవత్సరం రాత్రి పగళ్ళు కన్నీళ్లు విడుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితేనని మీరు జ్ఞాపకం చేసుకొని మెలుగుగా ఉండండి అన్నాడు. అంటే చాలాసార్లు దేవుడు చెప్తుంటే నిద్ర వస్తుంది కదా. నేను చెప్తే నిద్ర వస్తుందో లేదో మాకు తెలియదు, కానీ మనకి దేవాలయంలో అంటే ప్రశాంతంగా ఉంటుంది కనుక అందరూ కూడా దేవాలయానికి దాదాపు 50% అనుకోవచ్చు. 50లో హాఫ్ 50లో ఉన్నారు, ఈ 50లో ఉన్నారో తెలియదు, కానీ ఆ దేవాలయానికి వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆయనలో చెప్పుకుంటాడు, మనం ఇందాం ఇంటి ఇందాం లేదు ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి నిద్రపోదు. నాకు నిద్ర పట్టదు కాబట్టి ఇక్కడ దేవాలయానికి వస్తే ప్రశాంతంగా నిద్ర బాబు అందరూ ఇటు చూస్తే డౌట్ వచ్చింది నాకు, అందుకని డౌట్. కనుక ఈ సమయంలో దేవుని యొక్క మందిరంలో ఆయన చిత్తాన్ని ఎరిగి మనము కన్నీళ్ళు ఏదో సంఘం ఎట్లా అయిపోతుందో లేకపోతే ఇంకోటో అనేది కాదు. ప్రభు యొక్క చిత్తాన్ని ప్రకారం జీవించాలి, వాళ్ళు మనసు మార్చుకోవాలి, విశ్వాసం స్థిరంగా ఉండాలని కన్నీరు విడుచు వినయమతో ఆయన ప్రతి ఒక్కరికి తెలియజేసిన మాటలు మనం చూస్తున్నాం. కనుక మనుషులకి మానక బుద్ధి చూపించండి, మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. అంటే ప్రభు యొక్క చిత్తము ఎరిగి ఆయన మానక అది ఒకసారి కాదు, ఆయన అనేకమైన సార్లు చెప్తున్నాడు. కనుక కన్నీళ్ళు విడుచుతుంది. అంటే కన్నీళ్ళు అంటే వీళ్ళు ఎందుకు చెప్పినా మారేంటరా అని ఆయన బాధపడుతూ
వినయముతో వారి మారు మనసు నిమిత్తం పాపముల నిమిత్తము అతడు ఎంతో పనులకు ప్రార్థన చేసిన సంఘటన చూస్తున్నాం. కనుక ఇదేనమున మనం ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకడి మీకు దొరుకుడు, తట్టుడి మీకు తీయబడును అని ప్రభు చెప్పాడు. కనుక మనకు అవసరమైనప్పుడు అడుగుతాను. మొన్న ఒక రోజు నాకు నిద్ర రావట్లేదు బాగా. నేను అప్పుడు అడిగా, నాకు నిద్ర రావట్లేదు ప్రభువా, 2:30-3 అవుతుంది. అమ్మాయి నువ్వు కాదు, నేను నా సంగతి చెప్తాను. కనుక ఈ సమయంలో ఆ ప్రార్థన చేస్తూ అప్పుడు అడిగినప్పుడు ఆ తర్వాత తెలియకుండానే 3:30కి ఇప్పుడు నిద్రపోయాను. ఆ రోజు తెల్లారి 9 గంటల దాకా లెగలం. కారణం ఏంటంటే ప్రభు అడిగినవన్నీ ధారాళముగా దయచేసే ప్రభు కనుక ఆయన నిరంతరం తోడుగా. అందుకే మానక మీకు బుద్ధి చెప్పి తిని మెలకువగా జ్ఞాపకం చేసుకుని బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుడు తన దేవునికి నా కృపావాక్యం అప్పగించున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించు శక్తిమంతుడు. మన ప్రభు శక్తిమంతుడు. ఆయన దగ్గర ధారాళముగా ఏమి కావాలంటే అది ఇవ్వడానికి సంతృప్తి కలిగి ఉండే ప్రభు ఆయన. అందుకే ఆయన సర్వసంపద ఆయన ఎందు నిగూఢమైనవి కనుక ఆయన మనం అడిగింది ఏది కాదు. ఆయన అడిగేటప్పుడు కూడా డౌట్ లేకుండా అడగాలి. ఇస్తాడో ఏదో అడుగుదో కొద్దిగా రాయేస్తే అయితే అయింది, కాకపోతే కాదు. మొన్న ఒక ఆయన చూశాను, ఒక రాయేసాడు. రాయటంతోనే అది తెగితే తగిలింది, లేకపోతే కనుక అంటే మనము అది కాదు. కానీ దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన సహవాచర్యములో ఆయన ముందు కొనసాగినప్పుడు నేను మీతో నేను వెడలిపోయిన తర్వాత అంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారని నేను వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత వచ్చేవాడు తోడేళ్ళు లాంటి వాళ్ళు అనుకుంటారు. కానీ అది కాదు ఇక్కడ. అంటే అబద్ధ ప్రవక్తలు వస్తారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నారు. కనుక ప్రభు యొక్క చిత్తం ఏంటంటే మనము ఆయన చిత్తానికి అనుగుణంగా జీవించడం మనకి నిత్యం మేలుకరమని ప్రభు యొక్క తన వాక్కులు తెలియజేస్తుంది. కనుక ఇదేనా మన ప్రభు చిత్తాన్ని ఎరిగి ఆయన సాహచర్యంలో మనం ముందుకు కొనసాగుతున్నామా లేదా పరిశీలన చేసుకోవాలని తెలియజేస్తున్నారు. అందుకే ఇర్మియాకు ఏమంటారంటే ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం 15వ అధ్యాయంలో 19వ వచనంలో ఏమంటాడంటే నీవు దేవుని మాటలు విని వాటిని నీవు తెలియచేయాలి. ఇది అంతకుముందు తెలియచేస్తూ ఉంటాడు. కనుక 7వ అధ్యాయంలో దేవాలయం దగ్గరికి వచ్చిన వారందరికీ దేవాలయం వెలుపులు ద్వారం వద్ద ఉండి చెప్తూ ఉంటాడు. కనుక ఇర్మియాని ప్రారంభంలోనే తెలియచేస్తాను. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయంలో 17వ వచనంలో నేను 1వ అధ్యాయంలో నేను బాలునయ్యా, నా వల్ల కాదు, ఎందుకంటే నువ్వు నా మాటలు చెప్పాలంటాడు. కనుక ఇర్మియాని పొన్న అంకితం చేస్తూ ఏమంటాడు, జనులు మాటలు కాదు, నీవు నా మాటలు చెప్పాలంటే నీవు ఏదైతే మాట్లాడాలనుకుంటున్నావో అందుకే మనకి యెషయాలో ఏమంటాడంటే యెషయా గ్రంథకర్త మనకు చేస్తాడు 6వ అధ్యాయం అనుకుంటా. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం ఏమంటాడంటే నేను పరిశుద్ధుడైన ప్రభువును చూశాను అనుకున్నాను, చూసి నేను నశించిపోతాను అనుకున్నప్పుడు ఆ కెరూబులలో ఒకడు వచ్చి వానికి నాలుక అంటే ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి జీవించలేకపోతే జనుల మధ్య ఉన్నాను కనుక నేను నశించిపోతాను నేను అనుకున్నప్పుడు అతనికి వచ్చి నాలుకని ఆ పెద్దవాళ్ళు తాకిన మాటలు మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఇర్మియాకు విషయంలో కూడా తెలియజేస్తారు. కనుక మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభు చిత్తం ఏమిటో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఆయన మాటలు తెలియజేసే సమయంలో ఆయన చిత్తానికి అనుగుణముగా జీవిస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవటం అనేది మనకి నిత్యము మేలుకరం అనేది తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుడు తన స్వరక్తం మీద సంపాదించబడిన సంఘములో మనము జీవిస్తున్నాము కనుక మనం ఉంటున్నాము కనుక ఆ చిత్తానికి అనుగుణముగా జీవిస్తున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి. ఇర్మియా తనకి విషయంలో ప్రభు చెప్తున్న మాటలంటే ఏవి నిత్యమైనవో ఏవి దేవునికి అయిష్టమైనవో వాటిని నీవు మాట్లాడు,
నీవు దేవుని చెప్పిన మాటలే, మనుషుల్లో చెప్పిన మాటలు కాదు కానీ దేవుని చెప్పిన మాటలనే నీవు ప్రకటించమన్నాడు. ప్రకటించేటప్పుడు నీకు తోడుగా ఉంటానని ప్రభు తెలియజేశాడు. అయితే నీ మీద ఎవరు రానట్టు మొదటి అధ్యాయం చదవండమ్మా. నువ్వు రెడీగా ఉన్నావు దానమని నీ పేరు నాకు గుర్తున్నట్లేదు. నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధి నిలిచినట్లు నేను తిరిగి రప్పించుదును. ఏవి నిత్యమో ఏవి నీవు గుర్తుపట్టిన వాడలా నీవు నా నోటి వలె ఉందు అంటాడు. కనుక ప్రభు ఏవి నీకు నిత్యమైన దేవునికి ఇష్టమైన అవి నువ్వు తెలుసుకుంటే చాలు. కనుక నీవు నా తట్టు తిరగమంట అంటే దేవుని వైపు తిరిగి ఆయన మాటలు ప్రకటించేటప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఏవి దేవి నీకు అవిష్టమైనవో తెలుసుకున్నట్లయితే నేను నడిపిస్తానని ప్రభు తెలియజేస్తున్నాను. కనుక నీ మీద నా శత్రువులు కానీ లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయజాలని ప్రభు యొక్క మాట తెలియజేస్తుంది. కనుక ఇదేమన్నా చాలా జాగ్రత్త క్రైస్తవ విశ్వాస జీవితంలో చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సింది ఏమిటంటే, మనం క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి సంతోషిస్తాం కానీ ఆయన చెత్త ప్రకారం జీవిస్తున్నామంటే ఏదో జీవిస్తున్నాములేండి అనుకోవటం కాదు. ఏదో జీవిస్తున్నామంటూ అందుకే అక్రమ చేయవారులారా నాకు మీరెవరో తెలీదు పొండి అన్నాడు. అంటే నీ నామపేట మేము దెయ్యాలు వెళ్ళగొట్టాము కదా, ఆ తర్వాత అద్భుతాలు చేసాము కదా, ప్రవచించాము కదా, అనేకమైన చేస్తే నువ్వు మమ్మల్ని ఎర్రనంటావేంటి, నీవు అక్రమ చేయవారు అంటున్నావేంటి అని తెలియజేయ. కనుక ఇదేమో మన చాలా జాగ్రత్తగా క్రైస్తవుడు అనేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రీస్తు యేసుని స్వరక్తం ఇచ్చిపడిన సంఘంలో జీవిస్తున్న మనం ఏదో లోతున సంఘంలోనో ఎక్కడ జీవిస్తున్నామని కాదు కానీ ఆయన సంఘం, ఆయన స్వరక్తం ఇచ్చిపడిన సంపాదించిన సంఘంలో జీవించే మనము ఆయన చిత్తానికి అనుగుణముగా జీవిస్తే నిత్యము మనకి మేలుకరమని తెలియజేస్తారు. కనుక ఇదైనా మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకున్నట్టయితే ప్రభు మనకు నిరంతరం తోడుగా ఉండే ప్రభు మనకు తోడుగా ఉంటాం. ఆయన మనకి యెహోవా నాకు వెలుగును రక్షణ అయినాడు, నేను ఎవరికి భయపడతాను, ఎవరికి మనుషులకు భయపడతాను, నేను ఎవరికి భయపడతాను అది చదువుకుంటాను బాగానే ఉంటాడు. యెహోవా నాకు వెలుగు రక్షణ అయినాడుగా నేను ఎవరికి భయపడుతును అని 27వ కీర్తనలో అనుకుంటా ఉండి. అయితే ఎవరికి భయపడతావు? దేవునికి భయపడమంట. అంటే దేవునికి భయపడవలసిన మనము దేవునికి భయపడకుండా ఉన్నట్లయితే మనకి నిత్యం మేలుకరం కాదు. అపవాదికి భయపడదు, ఎందుకంటే అపవాది కెడుతుంది. మన దేవుడు దయ కలిగిన వాడు కనుక మన ఎలా అడిగిన వాడిని దయచేస్తాడు కనుక, కరుణా సంపన్నుడు కనుక ఆయన ప్రార్థిస్తే తప్పకుండా ఆ ప్రార్థనకు ఫలం దయచేస్తాడు కనుక ఆయనకి భయపడు. మన కెడు చేసేవాడిని భయపడతాం. అందుకే లాస్ట్లో ఒక మాట, లాస్ట్ వారాల్లో ఒక మాట నాకు బాగా నచ్చింది. 5వ అధ్యాయం మత్తయి సువార్తలో, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం అనుకుంటా. ప్రభు మనతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందున్న తండ్రి కుమారులు అయినట్లు శత్రువుని ప్రేమించుడి, మేము హింసించు వారి కొరకు ప్రార్థన చేయమంట. ఇది క్రిస్టియన్స్లో అంటే క్రీస్తు విశ్వాసం కలిగిన వారిలో ఇది సాధ్యమయ్యే పనేనా? అందుకే బాబు ఏమంటాడంటే, మాకు నేను మీతో చెప్పినదేమనగా అంటాడు. అంటే ప్రభు చెప్పిన మాట ఆయన కొండ మీద ప్రసంగం చేస్తూ మొదటి 5, 6, 7 అధ్యాయాలు చేస్తూ కనుక ఆ మాట నేను మీతో చెప్పినదేమనగా మిమ్మల్ని హింసించి వారి గురించి ప్రార్థన చేయడి, ఆ తర్వాత మిమ్మల్ని చదువు శత్రువును ప్రేమించడం కష్టం కాదు, హింసించే వారి గురించి ప్రార్థన చేయటం కష్టం కాదు.
నేను మీతో చెప్పిన, అంటే నేను చెప్పిన మాట కాదు, ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, మీ శత్రువులను ప్రేమించండి, మేము హింసించే వారి గురించి ప్రార్థన చేయమని. మేము ప్రార్థన చేస్తామంటే అందరినీ జ్ఞాపకం చేసుకుంటామండి. ఎవరిని జ్ఞాపకం చేసుకుంటారు మీరు? హింసించే వారిని, వాడి నాశనం వాళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. కానీ వాడిని నశించిపోవాలన్నా ఇంకో రకంగా అంటే వాడిని క్షమించు ప్రభువా, వాడిని క్షమించి నీ రాజ్యవాసులుగా చెయ్యి, అతడు మనసు మార్చుకునే విధంగా నేను స్థిరమైన విశ్వాసంగా హింసించే వారి గురించి ప్రార్థించే మనసు కలిగి ఉండాలి ప్రభు చేశాడు. శత్రువుని ప్రేమించడం అంటే శత్రువుని వాడినైతే చూడలేవండి. ఇప్పుడు ఈ జన్మలో చూడటం కష్టం. ఇంకో జన్మ అంటాను నీడికి ఆశ, ఇంకో జన్మ లేదని ప్రభు చెబుతుంటే ఈ జన్మలో చూడండి అంటాడు. ఈ జన్మలో శత్రువుని మేము ప్రేమించలేమండి. మమ్మల్ని హింసించే వారి గురించి ప్రార్థించేటువంటి ఇప్పుడు కాదులేండి, ఎప్పుడన్నా చేస్తాం అంటే నా మాట కోసం నేను చెప్పిన కనుక నా తృప్తి కోసం ఎప్పుడైనా చేస్తానండి అంటారు. కనుక నా గురించి నీ గురించి కాదు, ప్రభు చెప్పిన మాట ఏంటంటే దేశించే వారిని ప్రేమించాలంటాడు, అహింసించే వారి గురించి ప్రార్థన చేయమంటాడు. కనుక ప్రభువు యొక్క దేవుని కుమార్తెలుగా ఉండాలని మనం ఆశపడితే, ఆ రాజ్యానికి చేరాలని ఆశపడితే, ఆ రాజ్యంలో నిత్య ఆనందాన్ని అనుభవించాలని ఆశ కలిగి ఉంటే శత్రువులను ప్రేమించే వారిని గాను ఆ విధంగా హింసించే వారికి ప్రార్థించే వారిగా ఉండాలని తెలియదు. తర్వాత వచ్చినలా ఉంటాం, మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించేటయా, మిమ్మల్ని అని లవ్ సంబంధం కాకుండా అని చెప్తాడు. తెలిస్తే అతి ప్రభు చెప్పిన మాట ఇదొక్కటి మాత్రం చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ మనకి ప్రభు యొక్క మాటలు మనం ఏంటంటే మన జీవన గమనానికి అన్వయించుకోవటం వింటాం కాదు, కానీ అన్వయించుకొని జీవించాలి. అది అసాధ్యమైనది, కానీ ప్రభుకి సమస్తము సాధ్యము కనుక ఆయన మనల్ని బలపరిచి నడిపించి ప్రభు మనకు తోడుగా నడిపించాడు. అందుకే పౌలేమంటాడంటే తన జీవన గమనములు ఎన్ని శ్రమలు కలిగిన, ఎన్ని ఆటంకాలు కలిగిన ప్రభు చిత్తానికి అనుగుణంగా జీవించాలని తెలియజేస్తున్నాడు. కనుక ప్రభు చిత్తం ఏంటంటే ఆయన చిత్త ప్రకారం మీరు జీవిస్తూ ఉండటం అనేది నిత్యం మేలుకరమని తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినమన్న ఒకసారి పరిశీలన చేసుకుందాం. ప్రయోజనకరమైనది ఏది దాచుకొనలేదు అని ప్రభు తెలియజేశారు. వినయమైన మనసు కలిగి ఉన్నప్పుడు మాత్రమే అది మనం చాలా జాగ్రత్తగా పరిశీలనగా తెలుసుకోగలం. కనుక 20 వచనమంటే మరియు ప్రయోజనం ఏది దాచుకొనక బహిరంగముగాను ఇంటింటనే మీకు తెలియజేయచ్చు బోధించు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవాలని అందరికీ యూదులకేంటి గ్రీసు దేశస్థులకేంటి ఎలాగో సాక్ష్యమిచ్చు ఉంటుంది. ఇదంతా మీకు తెలియదు. అంటే పరిచర్యలో ఏది దాచుకొనక, ప్రయోజనకరమైన ఏది దాచుకొనక పౌరు తెలియజేసింది. అదేవిధంగా ఇంకేమంటాడంటే 22వ వచనం 20వ అధ్యాయంలో 22వ వచనం, ఇదిగో నేను ఇప్పుడు ఆత్మ యందు బంధింపబడని యెరూషలేమునకు వెళుతున్నాను. అక్కడ నాకు ఏమీ సంభవించను, అక్కడ నాకు ఏమి సంభవిస్తుందో నాకు తెలియదు, కానీ నాకు శ్రమలు కలుగుతాయి, ప్రాణాపాయం జరగవచ్చు, కానీ నేను ఏమీ భయపడలేదు. నేను మీ ముఖం అలా చూసాను అనుకోవట్లేదు, అయినా కానీ నేను అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడ. ఎందుకంటే నేను పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆత్మ ప్రేరణ ద్వారా ఆ ప్రదేశానికి వెళ్తున్నాను కనుక ప్రభువు చూసుకుంటూ సమస్య మన మీద భారం వేశాను కనుక ఆయన చిత్త ప్రకారం మీరు ఉండాలని ప్రయోజనకు ఏది దాచుకొనక మీకు బోధించాలని తెలియచారు. కనుక ప్రాణార్పణముగా నేను దాన్ని ఎంచుకోలేదు, ప్రేమైనదిగా ఎంచుకొని ఆ ప్రాణం ప్రేమైనదిగా ఎంచుకోలేదు అని తెలియజేస్తాను. కనుక మన ప్రాణాలని ప్రభు కోసము ప్రేమైనదిగా ఎంచుకొనక ప్రభు కోసం మనము జీవించినట్లయితే ప్రభు మనకి సమస్తం ఈ లోకము మహా అయితే మొన్న ఎవరో నిర్ణయం ఒకటి చూశాను. 92 సంవత్సరాలు డాక్టర్లు అమ్మ ఈరోజు కూడా అన్న మనలాగా వనకట్లేదంట. ఆపరేషన్లు కూడా బాగా చేస్తుందంట.
నే చెప్తున్నారు. కనుక ఆ టీవీలో చూశాను ఒక ఆమెని కదా, 92 సంవత్సరాలు డాక్టర్మా, ఇప్పుడు కూడా సర్జరీ చేస్తుందంట. అంటే మాకు 60-70 వస్తేనే మేము వాళ్ళకి అట్లా మా వల్ల నడవటానికి. కానీ ఆ దేవుడిచ్చిన మహాశక్తిని బట్టి ఆమె బలవంతురాలకు ఆమె ఏం మాట్లాడుతుందని చక్కగా మాట్లాడగలుగుతుంది. ఆమె వణుకులేదు, అసలు చేతులుగా వణుకు లేకపోతే వాడికి ఎందుకు వణుకు వస్తుంది? ఆ దేవుడు మహాశక్తిని బట్టి ఆ విధంగా ఉండటాన్ని మనం చూస్తున్నాం. కనుక ప్రయోజనకరమైనది ఏది దాచుకోకుండా ఉండటం ద్వారా పౌలు తన ప్రయాణం మిషనరీ ప్రయాణంలో, 3వ మిషనరీ ప్రయాణంలో ఎన్ని శ్రమలు కలిగినాయో, ఆ దారి లేదు, ఎక్కడ వెళ్తున్నాడో తెలియదు. అయినా కానీ అతడు వెళ్ళే ప్రదేశంలో దేవుని మానక ఇంటింట కూడుకొని వారు మారు మనసు పొందాలని, విశ్వాసంలో స్థిరంగా ఉండాలని, దేవుడు స్వరక్తం ఇచ్చిబడిన సంఘంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసిన సంఘటన మనం చూస్తున్నాం. కనుక మన జీవనగానం ఎంతకాలమో మనకు తెలియదు. కనుక మన ప్రభు చిత్తానికి అనుగుణంగా జీవిస్తూ ఆయన చిత్తాన్ని ప్రకారం ముందు కొనసాగాలని తెలియజేస్తూ ఆ విధంగా ఉండటానికి పరిశుద్ధాత్ముడైన దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించిన గాక. ఆమె సమస్త జ్ఞానం మంచిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములో తలపులకు కాలు నిండును గాక. ఆమె.